అమ్మో వీరిద్దరు వస్తున్నారేంటి? నాకు ఏదైనా బొక్క పెట్టడం కష్టం. ఏమో మన దగ్గర డబ్బులు లేదు కదా, అజయ్ గారికి అడుగుదాం. డబ్బులు లేదు కదా మా దగ్గర, సిగరెట్ కొనలేము. ఆడికి అడిగితే ఆడిస్తాడు. సరే రామమ్మ, పద అడుగుదాం. ఏమమ్మ డబ్బులు ఉంటే ఎవరా సిగరెట్ తాగాలి? నా దగ్గర లేదు మమ్మ, ఇందాకే బింగో ప్యాకెట్ తినేసాను. ఆడు చిన్నపిల్లాడు, బింగో ప్యాకెట్ తినడానికి సిగరెట్ అడుగుతావు? అవును మామ, నువ్వు చిన్న పిల్లడేటి సిగరెట్ తాగకుండా బింగో పెడుతుంది. రే మామ, నేను అలాంటి అన్నీ వాగేసానురా, నాకు మళ్ళీ తాగించకండి. రే మామ, ఫాస్ట్గా అడుగురా, నోరు లాగేస్తాను. ఆగేసి నువ్వు ఒకడు అడిగితే అంతే అవుతావు, సోది వాగుతా అంటావు. సరే అడుగు మామ, ఫాస్ట్ వెళ్ళు. ఏమమ్మ ఈరా ఉంటే ఎవరు అడుగురా. లేవురా మామ, నా దగ్గర ఉంటే ఇస్తాను కదా. లేదు. ప్లీజ్ రా మామ, ఉంటే సెట్ చేయరా అర్జెంట్. నోరంతా ఒక లక్షణ ఇస్తాను. ఏమమ్మ ఒక 20 రూపాయలు ఉన్నాయి ఇవ్వరా, ఇద్దరు తాతాం. లేవంతే అర్థమైంది ఎట్లా మామ, నీకు బుర్ర ఏమైనా సిప్పు దొబ్బిందా? నాకు కాదు మామ, నేను కావానికి తాగకపోతే దొబ్బుతుంది. సరేరా మామ, ఉండు మా నాన్నకు అడిగిస్తానులే. మామ మీరు బయటకు ఉండండి, నేను అడుగుతాను. నేను కూడా వస్తానులే. మీరు బయటకు వెళ్తారనుకో, మా నాన్న చూసిడనుకో, మళ్ళా చూస్తే ఇంకా నా పని అంతే. మీతో కలిసి నేను తాత తినాలి దొరికితే నా పని అంతేరా మామ. మీరు కనిపించకుండా కాముగా డాంగ్ వెళ్ళండి. మా నాన్నకి పిలుస్తాను, మీరు బయటకు వెళ్ళండి. నానా, నానా. ఏంట్రా చదువుకో అంటే పిలుస్తున్నావు జాలి జాలి? ఏట్లేదు నాన్న, నాకు బింగో ప్యాకెట్ మళ్ళీ తినాలనిపిస్తున్నది. ఒక 20 పడుతాయి. ఇందాకే ఇచ్చాను కదరా, పోలీసులో కొట్టేసావా? అబ్బా ఇప్పుడు నేను చదువుకోవాలంటే ఇవ్వు. సరే ఇదో తీసుకో, 50 రూపాయలు. బాగా చదువుకో, నేను పని మీద బయటికి వెళ్ళొస్తా. సరే నాన్న, బాయ్. రే అజయ్, మీ నాన్న డబ్బులు ఇచ్చాడా? లేదా? ఫాస్ట్గా చెప్పరా మమ్మ, గొంతు ఎండిపోతున్నది. మమ్మ 20 రూపాయలు అడిగితే బై ఇచ్చిన ఆర్డర్ పదండి, పార్టీ చేసుకుందాం. మమ్మ నీకు ఒకటి చెప్పాలిరా, మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదురా, అలాగే లాస్ట్ వరకు చూడట్లేదురా. ఒకసారి చెప్పమమ్మ నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అజయ్. వీడు చెప్పినట్టు చేసేయండి, ఏదో సబ్స్క్రైబ్ అట్లా చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.